గూడూరు నియోజకవర్గాన్ని ప్రజల కోరిక మేరకు నెల్లూరు జిల్లాలో కలపాలని దీనిపై అన్ని పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీ గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని అందరూ పాల్గొనాలని సిపిఐ నాయకులు కాళేశా పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయం వద్ద అఖిలపక్ష నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. సిపిఐ నాయకులు కాళేశా మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలిపిందని, దీనివల్ల ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దీనిపై అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల వారితో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని అందరూ హాజరై వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు. ఈ సమావేశంలో పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, పంట శ్రీనివాసులు రెడ్డి, చంద్రశేఖర్, భాస్కర్ గౌడ్, చంద్రయ్య, మణి తదితరులు పాల్గొన్నారు. పాల్గొనాలని, అదే రౌండ్ టేబుల్ సమావేశం రేపు 5వ తారీఖు షాదీ మంజిల్లో 10 గంటలకు జరుగుతుంది. ఈ 10 గంటలకు అందరూ కూడా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, అదేవిధంగా న్యాయస్థానాలు, అదేవిధంగా డాక్టర్లు వీళ్ళందరికీ కూడా చెప్పున్నాం. వీళ్ళు కూడా పాల్గొని వాళ్ళ అభిప్రాయాలు చెప్పి ఇది రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఇది సక్సెస్ అయ్యేటట్టుగా ప్రయత్నించాలా. అదేవిధంగా దాంట్లో ఏంటంటే వాళ్ళ అభిప్రాయాలు చెప్పి కార్యక్రమం దీర్ఘకాలిక కార్యక్రమం తీసుకోవాలని మా అభిప్రాయం. ఇప్పుడు మేము అనుకునే దాంట్లో వచ్చేటికి గూడూరులో టవర్ క్లాక్ సెంటర్లో ఒక ఏదికేసి షామియానా వేసి కనీసం ఒక 20 రోజులు, 4 రోజులు జరపాలనేది రోజువారీ కార్యక్రమం. కాబట్టి దాన్ని కూడా మనం ముందుకు తీసుకుపోయేదానికి ప్రయత్నం చేయాలా. దానికని తెలుగుదేశం పార్టీ ముఖ్యులు, నాయకులు, మాజీ కౌన్సిలర్లు, అనేక సార్లు కౌన్సిలర్లు అయిన వ్యక్తులు వాళ్ళు కూడా వచ్చున్నారు. దీనికి వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయం పెంచడం అనేది. ఈరోజు మా సిపిఐ కార్యాలయంలో మా కాళేశన్న గారి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాల. దీనికోసం గత ప్రభుత్వంలో మేమందరం కూడా కలిసి అనేక పోరాటాలు చేసాం. ఆ క్రమంలోనే మా మాజీ శాసనసభ్యులు, అప్పటి మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత శాసనసభ్యుల యొక్క ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేమందరం కూడా దానికి కట్టుబడి ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయితేమి, మా లోకేష్ బాబు అయితేమి, అదే అందరూ కూడా ఈరోజు గూడూరుని నెల్లూరులో కలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాంట్లో భాగంగానే మన అసెంబ్లీలో మన శాసనసభ్యులు డాక్టర్ పాసిల్ సునీల్ కుమార్ గారు మన జరిగిన శాసనసభ్యులో చాలా గట్టిగా అడిగారు, మమ్మల్ని గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలుపుతాము అని చెప్పని ఆ రోజు మన లోకేష్ బాబు గారు, అదేవిధంగా మీరు కూడా మా సీఎం గారు కూడా హామీ ఇచ్చారు. సార్, అన్ని పార్టీలు ఐక్యంగా గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో విలీనం చేయాలని కలిసి మాట్లాడుకునేందుకు ఇక్కడ సిపిఐ ఆఫీస్ ముందు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో రాష్ట్ర విభజన జరిగినప్పుడు మద్రాసు రాష్ట్రం నుంచి కానీ అంతకుముందు కానీ గూడూరు ప్రాంతాన్ని నెల్లూరుకు దగ్గరగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నైసర్గిక స్వరూపము, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలు, వారి యొక్క సంస్కృతి సంప్రదాయాలు అన్నీ కూడా ఒకే విధంగా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతాన్ని నెల్లూరులోనే ఉంచాలని చెప్పేసి నెల్లూరు జిల్లాలో ఆ రోజుల్లో చేయడం జరిగింది. డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని పథకం ద్వారా డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రతి నెల ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పౌష్టిక ఆహార పంపిణీ కార్యక్రమం నిర్వహించడం, ఈ పథకంలో మమ్మల్ని భాగస్వాములుగా చేయడం ఆనందంగా ఉందని ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని పథకం అమలు చేశారు. డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల గుర్తించిన 30 మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని పథకం ద్వారా పోషక ఆహార పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో స్థానిక గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పౌష్టిక ఆహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు సరైన పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటూ వైద్య సలహాలు పాటిస్తూ ఉంటే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చన్నారు. ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్న డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు, ప్రగతి సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం. ప్రగతి వారోత్సవాల్లో భాగంగా అంటే 1వ తేదీ నుంచి 12వ తేదీ దాకా 12వ తేదీ మా ప్రగతి సేవా సంస్థ పుట్టినరోజు అంటే యాన్యువల్ డే. దాన్ని పురస్కరించుకొని 1వ తేదీ నుంచి 10వ తేదీ దాకా ప్రగతి వారోత్సవాలు జరుగుతూ వస్తున్నాయి. రకరకాల కార్యక్రమాలు ప్రతిరోజు ఉంటాయి. దాంట్లో భాగంగా ఈరోజు మన గూడూరులోనే పెద్ద ఏరియా హాస్పిటల్ అయినటువంటి గూడూరు పెద్ద హాస్పిటల్లో డాక్టర్ సిఆర్ రెడ్డి పేరు మీద డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవిని అనే ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టుకొని ఎయిడ్స్ గ్రస్తులకు ఒక 30 మందికి మంచి పౌష్టికాహారాన్ని అందిస్తున్న మా డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా రోహిణి మేరంగర్ల సంపూర్ణ సహకారంతో ప్రతి నెల 30 మందికి మంచి పౌష్టికాహారాన్ని అందిస్తున్న మా డాక్టర్లకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ విద్యుత్ బస్సుల నిర్వహణ ఆర్టీసీ సంస్థకే అప్పగించాలని ఈ నెల 7వ తేదీ విజయవాడలో SWF ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర సెమినార్ లో అన్ని యూనియన్ నాయకులు పాల్గొని జయప్రదం చెయ్యాలని SWF తిరుపతి జిల్లా కార్యదర్శి శివకుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో CITU SWF ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. SWF తిరుపతి జిల్లా కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ వాతావరణ కాలుష్యం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు విద్యుత్ బస్సులను ఇస్తున్నారని, అయితే దీని నిర్వహణ ప్రైవేటు సంస్థలకు అప్పగించడం మంచిది కాదన్నారు. ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణ ఆర్టీసీకే అప్పగించాలని, దీనిపై SWF ఆధ్వర్యంలో 7వ తేదీ విజయవాడలో రాష్ట్ర సెమినార్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో శేషయ్య, వాసులు, శ్రీనివాసులు, బివి రమణయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ విద్యుత్ బస్సుల్ని అన్ని రాష్ట్రాలకు ఇవ్వాలని చెప్పి నిర్ణయించినందున అందుకు సంబంధించినటువంటి విషయాల గురించి ఈరోజు జిల్లా కమిటీగా నేను తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి, నా పేరు శివకుమార్, కొన్ని విషయాలని సూచించాలని చెప్పి అనుకుంటున్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర సదస్సు జనవరి 7వ తారీఖు విజయవాడలో నిర్వహించాలని చెప్పి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రకారం ప్రతి జిల్లాలో కూడా ప్రెస్ మీట్ పెట్టి దీని యొక్క విషయాలు అందరికీ వివరించాలని చెప్పి పిలిపించిన మేరకు ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యుత్ బస్సులు మనకి మా తిరుపతి జిల్లాలో ఇప్పటికే అలిపిరి డిపోలో 100 బస్సులు విడుదల చేస్తున్నారు. 50 బస్సులు ఘాట్ రోడ్ తిరుగుతున్నాయి, 50 బస్సులు లెవెల్ రోడ్ తిరుగుతున్నాయి. అయితే మెయిన్ కాంట్రాక్ట్ నుంచి సబ్ కాంట్రాక్ట్ కూడా అక్కడ నడుస్తున్నాయి. అయితే వీటి ఆపరేషన్ నిర్వహణ భాగంలో కొంత లోపాలు ఉన్నాయి, కొన్ని సమస్యలు అక్కడ సిబ్బంది కూడా ఎదుర్కొంటా ఉన్నారు. ఇవన్నీ మేము ఎక్స్పీరియన్స్ అంటే ఈ 2-3 సంవత్సరాల నుంచి ఆ బస్సుల యొక్క పరిస్థితుల్ని గమనించిన తర్వాత
మేము సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే విద్యుత్ బస్సులు ఇవ్వాలనుకుంటుందో ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ అని మనం ఒక రవాణా సంస్థ, ప్రభుత్వ రంగ రవాణా సంస్థ ఉంది కాబట్టి ఆ బస్సుల్ని మా రవాణా సంస్థకి ఇవ్వాలనేదే మనం కోరుతున్న విషయం. వాస్తవంగా వాతావరణ కాలుష్యం గురించి వీళ్ళు ఎలక్ట్రిక్ బస్సు రిలీజ్ చేయాలని చెప్పేసి అనుకున్నారు. కానీ దేశం మొత్తం కూడా, మన రాష్ట్రం అని కాదు కానీ దేశం మొత్తం కూడా బస్సుల వల్ల వాతావరణ కాలుష్యం అనేది చాలా తక్కువ. ఈ నెల 24-25వ తారీఖుల్లో శ్రీకాళహస్తిలో ఏఐవైఎఫ్ మహాసభలు జరుగుతాయని, సభ విజయవంతంకు ఏరియా మహాసభ గూడూరు పట్టణంలో నిర్వహించడం జరిగిందని ఏఐవైఎఫ్ తిరుపతి జిల్లా కార్యదర్శి కత్తి రవి తెలిపారు. గూడూరు పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏఐవైఎఫ్ ఏరియా మహాసభ నిర్వహించారు. కార్యకర్తలతో పలు అంశాలపై చర్చించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన తిరుపతి జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పింది. కానీ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. పలు అంశాలపై ఈ నెల 24-25 తారీఖుల్లో శ్రీకాళహస్తిలో ఏఐవైఎఫ్ మహాసభలు జరుగుతాయని, వీటిని విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో చంద్రయ్య, శశి తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ తిరుపతి జిల్లా కార్యదర్శి, అఖిల భారత యువజన సమైక్య శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనవరి 24-25 తేదీల్లో జిల్లా మహాసభ జరుపుకోవడం జరుగుతుంది. ఆ మహాసభ సందర్భంగా గూడూరు నియోజకవర్గంలో ఏరియా మహాసభ ఏర్పాటు చేసుకోవటం జరిగింది సిపిఐ పార్టీ ఆఫీసులో. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల గురించి ఏమాత్రం పట్టించుకొని పాపాను పోవటం లేదు. ఎందుకంటే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ప్రతి సంవత్సరం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి నేటికి ఏమాత్రం ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. మెగా డిఎస్సి అన్నారు. మెగా డిఎస్సి ఇప్పటికి విడుదల చేయాల. నిరుద్యోగులకి ఇవాళ 10,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి నేటికి 8 నెలలు గడుస్తున్నా కూడా ఈ రోజుకి కూడా నిరుద్యోగ పక్షాన కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా ఇప్పటికీ ఏదో కల్లిబుల్లి మాటలు చెప్పుకొని ఆనాడు మా దగ్గర ఓట్లు వేయించుకొని ఈరోజు మా గురించి పట్టించుకొని పాపాన్ని పోవటంలో, అదేవిధంగా గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిశ్రమలు తీసుకురావాలి. ఈరోజు ఈ జిల్లాలో 1,00,000 మంది నిరుద్యోగులు ఈరోజు బయట వచ్చి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని కల్పించాలనేసి అఖిల భారత యువజన సమైక్యగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ జరిపి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నిరుద్యోగుల మీద దాడులు కావచ్చు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎక్కువగా డ్రగ్స్కు యువత ఏర్పడతా ఉంది. ఎందుకంటే బానిసత్వం ఏర్పడుతుంది. ఎందుకంటే ఈరోజు వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేని దాని వల్ల ఈరోజు డ్రగ్స్కి వగేరా దీనికి యువత ఈరోజు బానిసత్వం ఏర్పడటం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా నూతన పరిశ్రమలు తీసుకొచ్చి ఈ చదువుకున్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేసి కూడా డిమాండ్ చేస్తామని. ధనుర్మాసం సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని వైష్ణవ దేవాలయాల్లో తిరుప్పావై కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక వీధుల్లో ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో మరియు కోనేటిమిట్ట ప్రాంతంలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో తిరుప్పావై కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ప్రధానంగా మహిళలు తెల్లవారుజామున తిరుప్పావై కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీరంగనాయకి లక్ష్మీ సవిభ్రమాలోక సుబ్ర
ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్.